ఈరోజు సగ్గుబియ్యంతో కిచిడి చూపిస్తున్నానండి. దీనికోసం నేనైతే ఈ సగ్గుబియ్యాన్ని మధ్యాహ్నమే నానేసుకున్నాను. మొత్తం 6 అవర్స్ అయితే నానేసుకున్నానండి. అలా నానేసుకున్న దాన్ని వడపోసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో, ఈ లోపల ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు, పచ్చిమిర్చి, పల్లీలు కూడా వేసుకొని వేపుకున్నానండి. అవి వేపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకున్నాను. తర్వాత టమాటా కూడా వేసుకున్నానండి. ఒక టమాటా కూడా వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేశాను. ఇలా వేసుకున్న తర్వాత కారం కూడా కొంచెం మగ్గాలని చెప్పేసి కొంతసేపు మగ్గించుకున్నానండి. సో, ఇలా కారం వేసిన తర్వాత కూడా మగ్గిపోయిన తర్వాత ఉడికించిన పొటాటో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో పెట్టుకున్నాను. సో, అది కారం మగ్గిపోయిన తర్వాత ఇలా పొటాటోస్ కూడా వేసేసుకొని కలుపుకున్నానండి. ఫైనల్‌గా ఇంకా మనము పక్కకు పెట్టుకున్న సాబుదానా కూడా వేసేసుకొని కలుపుకుంటే మన కిచిడి అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మనము పక్కకు పెట్టుకున్న సాబుదానా కూడా అదే సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే అవి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయి మనకు సాబుదానా కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. సో, ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది. బట్ చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇలా కూడా మనం సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.